లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ కూడా పునాది వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. పునాదులు అయిపోగానే ఖచ్చితంగా గోడలు కట్టుకోండి. మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. గోడలు అయిపోగానే చెత్త వేయండక, మీరు చెత్త వేసిన తర్వాత మీకు 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఎవరు ఎనికి పోవాల్సిన అవసరం లేదు. గతం మాదిరి కాదు, ఇప్పుడు ఇచ్చినాం మళ్ళీ వస్తారు కాదు, కట్టుకుంటే మళ్ళీ అప్పుల పోలైతాం, మళ్ళీ వస్తే కానీ బాధపడి మనం బెదిరుకొని మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మందికి ఇల్లు కట్టుకోండి. సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా, కానీ ఇది ఎవరి బిల్లులు కూడా ఆపద ఇవ్వడం చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నా. పునాది మీద చూపించి 1 లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ కూడా పునాది వేయాల్సిందిగా కోరుతా ఉన్నా. పునాదులు అయిపోగానే ఖచ్చితంగా గోడలు కట్టుకోండి. మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. గోడలు అయిపోగానే చెత్త వేయండక, మీరు చెత్త వేసిన తర్వాత మీకు 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఎవరు ఎనికి పోవాల్సిన అవసరం లేదు. గతం మాదిరి కాదు, ఇప్పుడు ఇచ్చినాం మళ్ళీ వస్తారు కాదు, కట్టుకుంటే మళ్ళీ అప్పుల పోలైతాం, మళ్ళీ వస్తే కానీ బాధపడి మనం బెదిరుకొని మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మందికి ఇల్లు కట్టుకోండి. సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా, కానీ ఇది ఎవరి బిల్లులు కూడా ఆపద ఇవ్వడం చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నా.